సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. అయితే శాఖల కేటాయింపు గురించి హైకమాండ్ ఇచ్చే డైరెక్షన్ ఏంటి, దానికి సంబంధించిన బ్రేకింగ్ ఏవి? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తరువాత పరిస్థితులపై అధిష్టానంతో చర్చిస్తున్నారు రేవంత్. మంత్రుల శాఖల్లో భారీగా మార్పులుండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల మార్పుపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు రేవంత్. పాలనా వ్యవహారాలు, మంత్రుల వ్యవహార శైలి, పనితీరుపై తన అభిప్రాయాలను హైకమాండ్ పెద్దలతో పంచుకుంటున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఖర్గేతో భేటీ తరువాత శాఖల కేటాయింపు, మార్పుపై తుది నిర్ణయం జరగనుంది. మంత్రి పదవులే కాదు, శాఖల కేటాయింపులోనూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ అధిష్టానానికి నివేదించారు కొందరు నేతలు. మంత్రుల పనితీరుపై మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల ద్వారా సమాచారం సేకరించి హైకమాండ్ కి రిపోర్ట్ చేశారు మీనాక్షి. కీలక శాఖలన్నీ కొందరు మంత్రుల దగ్గరే ఉండడంతో పని భారంతో ఆశించిన ఫలితాలు రావట్లేదని నివేదించినట్టుగా తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు, వ్యవహార శైలిపై అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం దగ్గర విద్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి, హోం, న్యాయ సహా 10కి పైగా కీలక శాఖలున్నాయి. సీఎం దగ్గరున్న మున్సిపల్, పట్టణాభివృద్ధిని విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక త్వరలోనే కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎవరిని కలుస్తున్నారు? అధిష్టానంతో చర్చించిన తర్వాత ఎంతసేపట్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది? ఎవరికి శాఖలు మారుతున్నాయి అండ్ వీళ్ళకి ఎటువంటి శాఖలు కేటాయించబోతున్నారు అన్నది ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఈరోజు వీటన్నింటికి సంబంధించి ఒక స్పష్టత రాబోతోంది. తెలంగాణలో నూతన మంత్రులకి శాఖల కేటాయింపు సహా ఇప్పటికే ఉన్న పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్ని ముఖ్యంగా తగ్గించే అంశం పైన అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు మరి కాసేపట్లో ఇందిరాభవన్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా పార్టీ అలాగే ప్రభుత్వ పదవులతో పాటుగా మోడీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అధిష్టానం చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, అధిష్టాన పెద్దలు ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో సమావేశం ముగిసిన తర్వాత ఇందిరాభవన్కి ఇటు రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ తరువాత ఖర్గేని తొలిసారి కలుస్తున్నారు. సో సామాజిక న్యాయం, మంత్రులకు శాఖలు కేటాయించే అంశంపైన కూడా పాటించాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్ట్ని మంత్రిత్వ శాఖల వారీగా మంత్రుల పనితీరు, అలాగే ఎవరి దగ్గర అదనపు శాఖలు ఉన్నాయి, ముఖ్యంగా పని భారం, అలాగే సమర్థవంతంగా శాఖల నిర్వహణ లేకపోవడం వల్ల వాటిని కొత్త వారికి కేటాయించే అంశంపైన ఇప్పటికే ఒక రిపోర్ట్ అధిష్టానానికి అందినట్లుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద సుమారు 10 శాఖలకు పైగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హోం, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, అలాగే విద్యాశాఖ, ఈ విధంగా కీలక శాఖలు ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా ఇటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దగ్గర కూడా విద్యుత్ అలాగే ఆర్థిక శాఖలు ఉన్నాయి. అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నీటిపారుదల, అలాగే సివిల్ సప్లైస్ మినిస్ట్రీ, ఒకటి కన్నా ఎక్కువ శాఖలున్న మంత్రులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో వారి వద్ద నుంచి కొత్త వారికి శాఖలు కేటాయించడం, ఉన్న పాతవారి మంత్రుల పనితీరు ఆధారంగా కూడా శాఖల కేటాయింపులో మార్పులు జరిగే అవకాశం ఉంది. సో ఖర్గే, రాహుల్తో మీటింగ్ తర్వాత ఈ మంత్రులకు శాఖల కేటాయింపు, అలాగే నామినేటెడ్ పదవులు, విప్, చీఫ్ విప్తో పాటుగా ఇటు మంత్రివర్గంలో స్థానం దక్కని వారు, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా న్యాయం చేయాలి, అలాగే భవిష్యత్ ఇప్పుడు పీసీసీ కార్యవర్గంలో భాగంగా జనరల్ సెక్రటరీలు అలాగే ఉపాధ్యక్షులు ప్రకటించారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. కాబట్టి సో వాటన్నిటికి సంబంధించిన అంశం పైన కూడా రేవంత్ అధిష్టాన పెద్దలతో మీటింగ్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.